మీ నష్టకరమైన స్థితిని మేలైన స్థితిగా యేసయ్య మార్చబోతూ ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత మరలా తిరిగి పొందటం సాధ్యమేనా? అన్నీ పోయిన తర్వాత తిరిగి మరలా అన్నీ వస్తాయి అనుకోవటం సాధ్యమేనా? ఇక ఇవి జరగవు అనుకున్న తర్వాత మరలా జరుగుతాయా? ఇవి యోబు అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఒకనొక సమయంలో దావీదు అన్నీ కోల్పోయాడు. తన ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలు కూడా కోల్పోయాడు. వారు తిరిగి రాగానే వారు గుడారములు ఖాళీగా ఉన్నాయి. పశువులే కాదు, వారి ఇంట్లో ఉన్న ధనధాన్యాలే కాదు, వారు రక్త సంబంధులు, వారు కన్న బిడ్డలు, వారు వివాహం చేసుకున్న భార్యలు, సమస్తాన్ని కూడా ఉన్నదంతా ఊడ్చుకొని శత్రువు తీసుకొని వెళ్ళిపోతే ఆ సమయంలో అసలు మానసిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి పూర్తిగా అన్నీ కోల్పోతే గుండె పగిలిపోతుంది. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అంత మాత్రమే కాకుండా తనకి కష్ట సమయంలో ఒక ఆలోచన ఇవ్వాల్సినటువంటి వారు, తనకి సహాయం చేసి ఏం చేద్దాం మరి ఈ టైంలో అని మాట్లాడవలసిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారిపోయి, నువ్వే నష్టపోవటం కాదు, నీతో కలిసి ఉండటం